హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ M51 గురించి మాట్లాడదాం. ఆల్రెడీ దీని గురించి ప్రీవియస్గా నేను ఒక కంపారిజన్ వీడియో చేశాను. కాకపోతే లాంగ్ టర్మ్లో దీన్ని యూజ్ చేసిన వీడియో అయితే చేయలేదు. ఈ వీడియోలో మనము లాంగ్ టర్మ్ రివ్యూ గురించి మాట్లాడదాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ ఫెస్టివల్ సీజన్లో చూసుకున్నట్టయితే ఈ మొబైల్ మీద భారీగా డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. సో అండర్ 20,000 బడ్జెట్లో మీరు ఏదైనా ఒక మొబైల్ని పర్చేస్ చేయాలి అంటే బ్లైండ్గా కొనుక్కోదగ్గ మొబైల్లలో సామ్సంగ్ గ్యాలక్సీ M51 ఒకటని చెప్పేసుకోవచ్చు. సో ఎందుకనేది ఇప్పుడు నేను మీకు టాప్ 5 రీజన్స్ అయితే చెప్తాను. సో అందులో భాగంగా ఫస్ట్ రీజన్ వచ్చేసి దీని బ్యాటరీ బ్యాకప్. 7000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టు బ్యాటరీ బ్యాకప్ ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. మీరు ఆరామ్గా 1.5 డే నుంచి 2 డేస్ వరకు అయితే దీన్ని వాడచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది నేను ఒక్కడే వాడకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇస్తూ ఉంటాను. మా పాప కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు రైమ్స్ చూడడానికి నేను మా మొబైల్లో నేను వర్క్ చేసేటప్పుడు అప్పుడప్పుడు రైమ్స్ అనేవి ఇదే మొబైల్లో నేను పెట్టిచ్చేస్తూ ఉంటాను. సో మనందరికి తెలిసిందే, మల్టీమీడియా మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే, అంటే ఎక్కువ వీడియోస్ చూసేటప్పుడు సాంగ్స్ వినేటప్పుడు ఏమవుతుంది అంటే బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రైన్ అవుతూ ఉంటుంది. సో అందుకోసమే నేను నా మొబైల్ బదులు ఈ మొబైల్ని అయితే మల్టీమీడియా కోసం యూజ్ చేస్తూ ఉంటాను. సో కంపేరింగ్ టు నా దగ్గర ఉండే 4500 mAh బ్యాటరీ మొబైల్తో పోల్చుకున్నట్టయితే ఇందులో 7000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి నేను మాటికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే నాకు రాదు. దాంతోపాటు ఎలాగో మనకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అలా బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం దీనికి మనం ఫుల్ మార్క్స్ వేసేయచ్చు. సో ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారో, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలనుకుంటారో, మాటికి ఛార్జింగ్ పెట్టొద్దు అని అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అవుద్ది. సో నెక్స్ట్, దీనిలో నాకు నచ్చిన సెకండ్ ఫీచర్ వచ్చేసి దీని కెమెరా అని చెప్పేసుకోవచ్చు. సో సూపర్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసేస్తుంది. అది మీరు డే లైట్లో తీసుకున్నా, లో లైట్లో తీసుకున్నా, ఎడ్జ్ డిటెక్షన్ పరంగా అయినా కానివ్వండి, డీటెయిల్స్ పరంగా అయినా కానివ్వండి, డైనమిక్ రేంజ్ పరంగా అయినా కానివ్వండి. సో ఇందులో మనకు సోనీ IMX682 సెన్సార్ సంబంధించిన 64 మెగాపిక్సెల్ కెమెరాని ఇవ్వడం వల్ల సూపర్ ఫొటోస్ అయితే క్యాప్చర్ అవుతున్నాయి. మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా మీకు స్టెబిలైజేషన్ అనేది సూపర్గా ఉంది. దాంతోపాటే వీళ్ళు ఇంకా కొన్ని ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్ని అయితే ఇందులో యూజ్ చేసేస్తారు. ఇంటెలికామ్ ఫీచర్స్ అంటే మనం సింగిల్ టేక్ ఫీచర్ని దీనిలో యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్గా చెప్పినట్టు సింగిల్ టేక్ ఫీచర్ యూజ్ చేసేసి మనం ఒకటే ఫోటోని మల్టిపుల్ ఫిల్టర్స్ని యాడ్ చేసేసి క్యాప్చర్ చేసుకోవచ్చు, మల్టిపుల్ మోడ్స్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటే మనం కెమెరాని స్విచ్ చేసుకునే ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మనం వ్లాగ్ చేసేటప్పుడు బ్యాక్ కెమెరా నుంచి సెల్ఫీ కెమెరాకి, సెల్ఫీ కెమెరా నుంచి బ్యాక్ కెమెరాలోకి స్విచ్ అవ్వడానికి అయితే ఇందులో మనకు ఫీచర్ చూడడానికి కనిపించేస్తుంటే, దాంతోపాటే చాలా రకాల కస్టమ్ ఫిల్టర్స్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. దీంతోపాటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. అయితే ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు ప్రైస్ అనేది ఒక 25,000 26,000 ఉండే కదా. ఇప్పుడు ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు ఎంత ప్రైస్లో ఇస్తున్నారని నేను వీడియోలో చెప్తాను, దాని ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం ఎక్సలెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. మీకు సెల్ఫీ కెమెరా కూడా డే లైట్లో అయినా కానివ్వండి, లో లైట్లో అయినా కానివ్వండి, ఎడ్జ్ డిటెక్షన్ పరంగా అయినా కానివ్వండి, దీనిలో అయితే బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఈ మొబైల్లో థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసి దీనిలో వీళ్ళు యూజ్ చేసిన స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా వీళ్ళు ఎగ్జినోస్ ప్రాసెసర్ యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా మనకి ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ చూడడానికి కనిపించేస్తుంది. అది కూడా మనకు చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అది మీరు గేమింగ్ చేసేటప్పుడైనా కానివ్వండి, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడైనా కానివ్వండి, సూపర్గా పనిచేస్తూ ఉంటుంది. దాంతోపాటే దీని ర్యామ్ మేనేజ్మెంట్ అద్భుతం అని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకు 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ దొరుకుతుంది, బేస్ వేరియంట్. దాంతోపాటే స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనం వీడియోస్ని రికార్డ్ చేస్తూ ఉంటాం, అది కూడా 4K వీడియోస్ని రికార్డ్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటప్పుడు మన మొబైల్లో ఉండే స్టోరేజ్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది. సో అటువంటి సమయంలో మనకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది అంత యూజ్ అవ్వదు. సో మనకు పక్కా మెమరీని ఎక్స్పాండ్ చేసుకునే ఆప్షన్ ఉండాల్సిందే ఒకవేళ మీ దగ్గర 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే ఫోన్ ఉంటే. ఇప్పుడు దీనిలో చూసుకున్నట్టయితే 128GB ఇచ్చారు. దాంతోపాటే మనం మెమరీని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కాబట్టి అదొక సూపర్ ఫీచర్ అని నాకు అనిపించింది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి దీని డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా సామ్సంగ్ డిస్ప్లేస్ అనేవి సూపర్గా ఉంటాయి. దానిలో సూపర్ అమోలెడ్ డిస్ప్లే వాడతారు కాబట్టి మీకు బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి, డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. అయితే దీంట్లో మనకు సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లేని వాడడం జరిగింది. సో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లేకి పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే మీకు ఈ పవర్ కన్జప్షన్, ఎనర్జీ ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అది 18% అనేది మీకు బాగా వస్తున్నట్టు. అంటే మనకు బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ కాదని చెప్పేసి మనం అనుకోవచ్చు. దాంతోపాటే ఇక మనకి ఎలాగో నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి సూపర్ కనిపించేస్తూ ఉంటాయి. మీరు అవుట్డోర్లో వాడినా, ఇండోర్లో వాడినా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అయితే ఫ్రెండ్స్, సడన్గా ఈ మొబైల్ గురించి ఇన్ని రీజన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు దీని ప్రైస్ అనేది భారీగా డ్రాప్ అయింది. 19,499కి మాత్రమే మీరు ఈ మొబైల్ని పర్చేస్ చేసుకోవచ్చు. లాంచ్ అయినప్పుడు ఎంత ఉండే
25,000 రూపాయలు ఉండే. కాకపోతే ఇప్పుడు ఈ ఫెస్టివ్ సీజన్లో 2,500 రూపీస్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు. దాంతోపాటు మనకు బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే ఇంకొక 3,000 డిస్కౌంట్ వస్తుంది. సో అలా మనం మొత్తం కలుపుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది 19,500కు దొరుకుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది 22,000, 25,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేశాను, ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశాను. రీజన్ ఏంటి అంటే వాళ్ళు అడిగింది నన్ను ఏంటి, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేది, శాంసంగ్ బ్రాండింగ్లో మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసే మొబైల్ ఏదైనా చెప్పు అని అంటే నేను ఇదే సజెస్ట్ చేసేవాడిని. సో అటువంటిది ఇప్పుడు దీని ప్రైస్ అనేది మీకు 20,000 లోపు బడ్జెట్లో దొరుకుతుంది. కాబట్టి అందులోనూ మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్, 7000 mAh బ్యాటరీ, సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే, మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకునే ఫోన్ కాబట్టి ఆరాంగా అయితే మనం ఈ మొబైల్ని 20,000 లోపు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీకు ఈ మొబైల్ అనేది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.